వెల్కమ్ టు నల్తా టీవీ టాప్ 10 బులెటిన్ న్యూస్ కి స్వాగతం. నేను మీ పావని. ఎంపీడీఓ వెంకటరమణ మిస్సింగ్ పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. వెంటనే ఆయన ఆచూకీ కనుక్కోవాలని అధికారులను ఆదేశించారు. ఆయన అదృశ్యానికి కారణమైన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. మరోవైపు మాధవపాలెం ఫెర్రీ లీజ్ కు 55 లక్షల రూపాయలు బకాయి చెల్లించాల్సి ఉందని గత చీఫ్ విప్ ప్రసాద్ రాజు అందరితో డబ్బులు చెల్లించడం లేదని పవన్ కళ్యాణ్ కు వెంకటరమణారావు రాసిన లేఖ వైరల్ అవుతోంది. డిఎస్సీ పరీక్షల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్ చేశారు. నేటి నుండి ఆగస్టు 5 వరకు జరిగే డిఎస్సీ పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు. 2012 తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు జరుగుతున్న ఈ డిఎస్సీ ద్వారా మీ కలలు ఫలించాలి. భావి భారత పౌరులను తీర్చిదిద్దే పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలోకి రావాలని మీ ఆకాంక్ష నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. అక్రమ ఆయుధాల కేసులో ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ తల్లి మనోరమను పూణే పోలీసులు అరెస్ట్ చేశారు. రాయగఢ్ జిల్లాలోని ఓ హోటల్లో తలదాచుకుంటున్న ఈమెను పోలీసులు పట్టుకున్నారు. పిస్టల్ తో ఆమె రైతులను బెదిరించిన ఘటనకు సంబంధించి పోలీసులు ఇటీవల ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా ఆమె స్వగ్రామమైన బల్గావ్ మనోరమకు మద్దతు పలుకుతోంది. ఆమె ప్రతిష్టను దెబ్బతీసేందుకు జరుగుతుందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో కుక్కలు రక్తం మరిగాయి. నిత్యం కుక్కకాటు కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కాగా రాజధాని పరిధిలో కొందరు చికెన్ మటన్ షాపుల నిర్వాహకులు మాంసపు వ్యర్థాలను కుక్కలకు వేయడంతో అవి నాన్ వెజ్ తినేందుకు బాగా అలవాటు పడుతున్నాయని సోషల్ మీడియాలో నెటిజన్లు పేర్కొంటున్నారు. మాంసానికి అలవాటు పడి పిల్లలపై దాడి చేస్తున్నాయని అంటున్నారు. తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు. ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టిన అమూల్ మజ్జిగలో పురుగులు వచ్చాయి అంటూ యూపీకి చెందిన గజేంద్ర యాదవ్ అనే వ్యక్తి చేసిన ఆరోపణలు వైరల్ గా మారాయి. అమూల్ ఇటీవల నేను వెబ్సైట్ లో ఆర్డర్ పెట్టిన బటర్ మిల్క్ తో పురుగులు వచ్చాయి. మీ ఉత్పత్తుల నాణ్యతపై ఇది చాలా ఆందోళన కలిగిస్తోంది. వెంటనే స్పందించండి అని కోరారు. దీనిపై స్పందించిన అమూల్ క్షమాపణలు చెప్పింది. ఇక జాగ్రత్తగా ఉంటామని జవాబిచ్చినట్లు యాదవ్ తెలిపారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ భార్య ఉషా చిలుకూరికి విశాఖపట్నంలో బంధువులున్నారు. 90 ఏళ్ల వయసులోనూ విద్యను బోధిస్తున్న ప్రొఫెసర్ శాంతమ్మకు ఉషా మనవరాలు అవుతుందట. శాంతమ్మ భర్త సుబ్రహ్మణ్య శాస్త్ర సోదరుడైన రామశాస్త్రి కొడుకు రాధాకృష్ణ సంతానమే ఉషా. ఎన్నికల్లో వాన్స్ కి తప్పకుండా గెలుస్తారని, భారత్ కు సహకారం అందిస్తారని ఆమె ఆశాభావం వ్యక్తం చేసింది. భారత్ లో తొలి డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ బెంగళూరులో నిన్న ప్రారంభమైంది. రాగిగడ్డ మెట్రో స్టేషన్ నుంచి సిల్క్ బోర్డ్ జంక్షన్ వరకు 3.5 కిలోమీటర్ల పొడవు ఉండే ఈ వంతెనను 449 కోట్ల ఖర్చుతో నిర్మించారు. దీనిపై మెట్రో రైలు వాహనాలు కూడా వెళ్లొచ్చు. దీంతో కనీసం అరగంట ప్రయాణం సమయం కూడా ఆదా అవుతుందని ప్రయాణికులు చెబుతున్నారు. మాజీ సీఎం వైసీపీ చీఫ్ జగన్ తన బెంగళూరు పర్యటనను అర్ధాంతరంగా ముగించుకుని ఏపీకి వస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. వినుకొండ ఘటన నేపథ్యంలో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. తాడేపల్లి నుంచి ఆయన వినుకొండకు వెళ్లే అవకాశం ఉందన్నారు. తెలంగాణలో నార్సింగ్ పోలీసులు పంపిన నోటీసులపై హీరో రాజ్ తరుణ్ స్పందించారు. అందుబాటులో లేనందున విచారణకు హాజరు కాలేదని తన లాయర్ ద్వారా వివరణ పంపారు. ప్రస్తుతం రాజ్ తరుణ్ వివరణను పోలీసులు పరిశీలిస్తున్నారు. మరోసారి ఆయనకు నోటీసులు ఇవ్వాలని పోలీసులు భావిస్తున్నారు. కాగా తనను మోసం చేసి పెళ్లి చేసుకున్నారంటూ లావణ్య అనే యువతి రాజ్ తరుణ్ పై కేసు పెట్టారు. దీనికి సంబంధించి ఆయనకు నోటీసులు జారీ చేయడం జరిగింది. హైదరాబాద్ లో లారీ డ్రైవర్ పై దుర్భాషలాడిన ట్రాఫిక్ పోలీస్ పై తెలంగాణ పోలీసులు క్రమశిక్షణ చర్యలు తీసుకోనున్నారు. కేటీఆర్ ట్విట్టర్ వేదికగా చేసిన ఫిర్యాదు మేరకు తెలంగాణ పోలీసులు స్పందించారు. ఈ ఘటన సైబరాబాద్ జీడిమెట్ల ట్రాఫిక్ లిమిట్స్ లో జరిగింది. బాధ్యుడైన అధికారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నాం. ఆయన్ను ఆ స్టేషన్ నుంచి వేరే ప్రదేశానికి బదిలీ చేశాము. మేము 24x7 గంటలు కూడా ప్రజలకు సేవ చేయడానికి కట్టుబడి ఉన్నాం అని పేర్కొన్నారు. ఇది వాళ్ళ టాప్ 10 బులెటిన్ న్యూస్. మరో టాప్ 10 బులెటిన్ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.